హలో ఎవ్రీవన్. ఏపీలో వ్యవసాయ శాఖలో డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ అందరూ అలా పెట్టుకోండి. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు అక్కడ కూడా డైలీ అప్డేట్స్ అయితే పెడుతుంటాను. వాటి యొక్క లింక్స్ అన్ని కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ తిరుపతి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా. సో డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం మనకు ఒక పోస్ట్ మాత్రమే ఉంది. మీకు ఇక్కడ 1 year పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. ఇక్కడ చూసుకుంటే థర్డ్ పాయింట్ చూసుకుంటే డ్యూరేషన్ చూసుకుంటే పీరియడ్ ఆఫ్ 11 months. కాబట్టి 11 months పాటు మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో వీలైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీకు మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంఎస్సి పీజీ లెవెల్లో మీకు ఎంఎస్సి బయోటెక్నాలజీ, సాయిల్ సైన్స్, క్రాప్ సైకాలజీ చేసింటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. అదేవిధంగా మనకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు 2 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలసి ఉంటుంది. అంటే ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అనేసి క్లియర్గా ఇక్కడ మనకి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మీకు ఇక్కడ 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అమ్మా. కాబట్టి వీళ్ళు ఇచ్చేటువంటి జీతం చూసుకుంటే మనకి 35,000. వాళ్ళు ఇచ్చేటువంటి జీతం ఒకటే కాకుండా మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ అంటే ఆ తిరుపతిలో ఉండడానికి మీకు సంథింగ్ రూమ్ ఒకటి కావాలి కదా. సో దానికి రెంట్ కూడా మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా వాళ్ళే ఇస్తామని డీటెయిల్గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. డేట్ అండ్ టైం ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే మీకు ఈ మంత్ August 19th మీకు మార్నింగ్ 10 AM కంటే మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మరి ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ది డిజైరబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు అటెండ్ ది వాకిన్ ఇంటర్వ్యూ ఆన్ 19/08/2024 at 10 AM in the Chamber of Associate Director of Research, Regional Agriculture Research Station, Tirupati, directly with the biodata and one set of Xerox copies of education qualifications and other certificates, if any, along with originals. No TADA are admissible for the interview. కాబట్టి మీకు TADA అలవెన్సెస్ అయితే ఉండదు, కానీ హెచ్ఆర్ అలవెన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు అడ్రస్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ ఒకసారి చూపిస్తాను మీకు మార్కప్ చేసి. ఇక్కడ చూడండి మనకి ది డిజైరబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు అటెండ్ ది వాకిన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఆన్ ది 19/08/2024 ఓకేనా 19వ తేదీన మార్నింగ్ 10 AM కంతా ఇన్ ది ఛాంబర్ ఆఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, తిరుపతి. సో ఇది మీ యొక్క అడ్రస్. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు అది నేమ్ అయితే వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ లిమిట్ అనేది 21 years ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మీకు 45 years వరకు కూడా మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చమ్మా. సో ఇది మా రిక్రూట్మెంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. మీకు నోటిఫికేషన్ అనేది కింద మీకు కామెంటేషన్ మీకు పిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఈ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.